ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అంటూ అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో రానున్నటువంటి ఎన్నికల కోసం ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నాయని, దానివల్ల కేంద్ర ఎన్నికల సంఘం వారి మీద సీరియస్గా ఉందని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా, అసలు తెర వెనక ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయి, వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అందరూ భావించినప్పటికీ రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలాగే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కొన్ని పనిచేస్తున్నాయని, అది గ్రహించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? సో 100% వాస్తవం ఉంది. ఎందుకంటే సచివాలయ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, ఆయన ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి ప్రచారాన్ని ప్రారంభించి రాష్ట్రంలో ఉండేటువంటి గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇచ్చారు. ఆయనే టాస్క్ ఇచ్చి ఇవాళ 50 మందిని 50 ఏళ్ళకి వెళ్ళాలి, మీరు 50 మందిని కలవాలి, ఈ 50 మందికి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేయించాలి. సో ఇవాళ ఎంతమందికి చెప్పారు అనేది సచివాలయం నుంచి రోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. బొప్పరాజు ఆయన ఒక లీడరు, అలాగే శ్రీనివాసరావు ఆయన ఒక లీడరు, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణరావు అనే అతను ఒక అతను. వీళ్ళు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి లీడర్లు. వీళ్ళల్లో నిట్ట నిలువున చీల్చడంతో పాటు ఈ సంఘాలని లీడర్లను కూడా మెజారిటీ తమ వైపు తిప్పుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉద్యోగులకి అరియర్స్ రావాలి, దాదాపు 20,000 కోట్ల రూపాయలు బకాయిలు కానీ లేదా ఇతరత్ర రావాలి అని చెప్పి అంటున్నారు. పిఆర్సీ లేదు, ఐఆర్ ఇస్తా ఉన్నారు, అది లేదు. సో సిపిఎస్ రద్దుకు సంబంధించి అసలు ధర్నాలు చేయలేని పరిస్థితుల్లో, ఆందోళన చేయాల్సిన పరిస్థితుల్లో కూడా లేరు. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఆల్రెడీ కేసులు పెట్టేసి ఎవరెవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి అణిచివేసేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు. ఇక లీడర్లు అయితే దాసోహం అయ్యారు ఆయనకి. వెంకటరామరెడ్డి డైరెక్ట్గా ప్రచారం చేస్తున్నాడు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితోటి రోజు ఒక టార్గెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎంతమందిని ఓట్లు వేస్తున్నారు, ఎంతమంది చెప్పి వాళ్ళు మాట్లాడారు, తటస్థ ఓటర్ల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, తటస్థ ఓటర్లని కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ చెయ్యండి, ఇలా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు సచివాలయం నుంచి అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇక బొప్పరాజు కానీ లేదంటే బండి శ్రీనివాసరావు కానీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయారనేది ఉద్యోగుల్లోనే అసంతృప్తి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే టీచర్లు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆందోళనలు, ధర్నాలు అంటే ఏమి చేయలేరు. జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే రేపు ఎలక్షన్ వచ్చే నాటికి కులము, మతం, ప్రాంతము ఈ లెక్కన విభేదించేసి వాళ్ళలో బద్దలుగా చీలికి తీసుకొచ్చేసి ఓటింగ్ చేయించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉంది అనేది ఉద్యోగుల్లో వినిపిస్తూ ఉంది. దీంతోపాటు ఇప్పుడు బార్లాగా ఈ బదిలీలు వ్యవహారం, టీచర్ల బదిలీల వ్యవహారం తీసుకొచ్చారు. బార్లాగా ఓపెన్ చేసేసారు లంచాలని. 5 లక్షలు ఇస్తే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ అనే లెవెల్కి ఇప్పుడు వచ్చేసారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు వాళ్ళు 5 లక్షలు మినిమం పెట్టేసి 5 లక్షల నుంచి అక్కడ ఏ ప్లేసులను బట్టి ట్రాన్స్ఫర్స్ చేసుకునేదానికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి ఆరోపణలు. సో ఇప్పుడు ఎలక్షన్ల ముందు భారీగా ఈ బదిలీలు చేయటం అనేది కేవలం ఈ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కొంచెం డబ్బులు సంపాదించుకునేటానికి కార్యక్రమం కింద చెప్తున్నారు ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా. సరే, ఏదైనా సరే ఇప్పుడు బదిలీలు జరుగుతున్నాయి కాబట్టి బదిలీలకు సంబంధించి ఖచ్చితంగా ఎవరు ఎంత కావాలో అంత వసూలు చేసుకునేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వెసులుబాటు కల్పించారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్లోనే వినిపిస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ అడ్డుకోవాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు జగన్మోహన్ రెడ్డికి దాసోహం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. పైగా సో అనుకూలంగా ప్రచారం చేస్తున్న సమయంలో నిన్న మొన్నటి వరకు అసలు జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వ సంఘాలు
ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వ్యతిరేకతతో ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అనుకూలంగా ఎలా సార్ అసలు? అదే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి మాయ. ఇప్పుడు సూర్యనారాయణ ఉన్నాడు. సూర్యనారాయణ అప్పట్లో మాకు నెల 1వ తారీఖు జీతం ఇవ్వాలి అని చెప్పి గవర్నర్ని కోరడానికి వెళ్ళారు. అవును, కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన కొన్ని రోజులు పరారీలో ఉండి తర్వాత వచ్చారో రాలేదో తెలియదు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు ఒక సూర్యనారాయణ తప్ప మిగతా లీడర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. అంటే ఈ లీడర్లు చెప్తే ఉద్యోగులు లేదంటే టీచర్లు ఓట్లు వేస్తారా రేపు జగన్మోహన్ రెడ్డికి అని అంటే అది గ్యారెంటీ లేదు. కానీ ఎవరైతే నడిపించాలో వీళ్ళని వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారిపోయారు. జీపీఎస్ ఇస్తామన్నారు కానీ ఓకే అన్నారు. సిపిఎస్ రద్దు చెయ్యము అని చెప్పినా కానీ వాళ్ళు అనుకూలంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు అసలు డైరెక్ట్గా వెంకటరామరెడ్డి ప్రచారం చేస్తున్నారంటే చూడండి, డైరెక్ట్గా అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం. అవును, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి నువ్వు అనుకూలంగా ప్రచారం చేస్తున్నావు అని అంటే నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు. సో అది ఎన్నికల కమిషన్కి విరుద్ధం. అలాగే విమలారెడ్డి మేనత్త జగన్మోహన్ రెడ్డికి ఆవిడ సేవా సదస్సులు అని చెప్పి పేరుతోటి చర్చిలకు వెళ్ళి చర్చిల్లో ఉండే ఫాదర్స్ వాళ్ళందరితోటి మీటింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓట్లు వేయాలని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తున్నారు. మతపరమైన కులపరమైన ప్రాంతపరమైనటువంటి ప్రచారాలు చేయకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ గైడ్లైన్స్కి కాదని విరుద్ధంగా విమలారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ప్లస్ అక్కడ సేవా సదస్సుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి తాయిలాలు గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు, ఖరీదైనటువంటి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు, ఆవిడే పంపిణీ చేస్తున్నారు ఆవిడ ఆధ్వర్యంలో అని చెప్పి వస్తుంది. ఇవన్నీ ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసింది. వెంకటరామరెడ్డి మీద కంప్లైంట్ చేసింది, విమలారెడ్డి మీద కంప్లైంట్ చేసింది. ఇప్పుడు విమలారెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి ఆ మధ్య కొంచెం అడావుడి నడిచింది 4 రోజుల క్రితం. అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అని. వెంకటరామరెడ్డి డైరెక్ట్గా ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడు. ఆ ఆధారాలను కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కి అందజేసింది. సో మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అందజేశారు, బట్ ఆయన మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు దృష్టి సారించింది. సో రేపు మాపు ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఏదైతే ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేశారో వెంకటరామరెడ్డి మీద విమలారెడ్డి మీద, అప్పుడు వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి సహకరించినటువంటి ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. అంటే ఢిల్లీ ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉంది, ఏం చేసినా సరిపోతుంది అని చెప్పి అనుకోవడానికి లేదు. ఓకే, సో ఇప్పుడైతే డేంజర్ జోన్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. అలాగే వెంకటరామరెడ్డి కానీ విమలారెడ్డి కానీ టార్గెట్లోకి వెళ్ళిపోయారు. ఈసీ టార్గెట్లోకి వెళ్ళి ఈసీ ఏ రోజైనా వీళ్ళిద్దరి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశించినా ఆశ్చర్యపోవసం లేదు. ఓకే, అంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేటువంటి ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద వేటు తప్పదా? ఆ రకంగానే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టిందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఒక అనుకూలంగా ప్రచారం చేయడానికి లేదు. అవును, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలి లేదా ఇంకో పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలంటే నువ్వు రిజైన్ చేసేసి వెళ్ళిపోయి ప్రచారం చేసుకోవచ్చు. అంతే తప్ప ప్రజాధనాన్ని నువ్వు జీతంగా తీసుకుంటూ ప్రచారం ఎలా చేస్తావు ఒక పార్టీకి? అది నిబంధనలకు విరుద్ధం. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది కేంద్ర ఎన్నికల సంఘం. సో అలా కాకుండా మేము ప్రజల సొమ్ము తీసుకుంటాము, ప్రజల సొమ్ముతో డిజితాలు తీసుకుంటాము, కానీ మేము మాత్రం మాకు కావాల్సినటువంటి ప్రచారం చేస్తామంటే కుదరదు. అది నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఇప్పుడు విమలారెడ్డి ఏమో ప్రాంతాలు కులాలు మత ప్రాతిపదికన ప్రచారం చేస్తుంది. వెంకటరామరెడ్డి ఏమో ప్రభుత్వ అధికారి అయ్యండి ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. సో అందుకని వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవిడెన్స్తో సహా ప్రొడ్యూస్ చేసింది తెలుగుదేశం పార్టీ. మనం చెప్పడం కదా, తెలుగుదేశం పార్టీ ఎవిడెన్స్తో సహా పేపర్ క్లిప్పింగ్స్ కానీ వీడియో క్లిప్పింగ్స్ కానీ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద ఏదో ఒక యాక్షన్ అయితే ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం కరెక్ట్గా సీరియస్గా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి.